మైదా వాడకుండా కేవలం గోధుమ పిండితోనే ఇంత స్పాంజీ అండ్ టేస్టీ అయిన చాక్లెట్ కేక్ అయితే ఇంట్లో ప్రిపేర్ చేస్తానండి. 1 కేజీ వరకు ప్రిపేర్ చేశాను. మీరు కూడా అకేషన్స్ కానీ బర్త్డేస్ కానీ ఏమున్నా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి. చాలా ప్రాసెస్. ఫస్ట్ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్ని మిక్స్ చేసుకోవచ్చు. ఇక్కడ 2 కప్పుల వరకు గోధుమ పిండి తీసుకున్నాను. 1/2 కప్ కోకో పౌడర్, రెండింటిని బాగా జల్లించుకున్న తర్వాత 1.5 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1.5 టీ స్పూన్ బేకింగ్ సోడా, ఇక్కడ ఎంత సాల్ట్ వేసి మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక పక్కన పడేయండి. మరొక బౌల్ తీసుకొని 2 మీడియం సైజ్ ఎగ్స్ ని బ్రేక్ చేసుకొని తీసుకోవాలి. 2 కప్స్ షుగర్ పౌడర్, 1/2 కప్పు వరకు వెజిటేబుల్ ఆయిల్, ఆచి చల్లార్చిన పాలను 1 కప్పు వరకు తీసుకొని మొత్తం అన్నిటిని మిక్సీలో వేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇలా ప్లఫీగా రావాలి. ఇప్పుడు అందులో 1 కప్పు వరకు వేడి నీళ్లు వేసి మరొకసారి బాగా మిక్స్ చేయండి. నెక్స్ట్ 2 టీ స్పూన్ల వరకు ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక మొత్తం అంతా కలిసిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న డ్రై ఇంగ్రీడియంట్స్ ని కొంచెం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మరి ఓవర్ మిక్స్ అవసరం లేదు. జస్ట్ ఇలా విస్కర్ ఉంటే దాంతో స్లోగా మిక్స్ చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిక్స్ చేసుకున్న తర్వాత బేకింగ్ ట్రేలో బటర్ పేపర్ పెట్టి రెడీ చేసుకున్న బ్యాటర్ ని కూడా వేసి 3 టైమ్స్ ట్యాప్ చేయండి. బబుల్స్ ఏమైనా ఉంటే పోతాయి అన్నమాట. ఇప్పుడు దీన్ని ఓవెన్ ఉన్న వాళ్ళు 180 degrees ప్రీ హీటెడ్ ఓవెన్ లో ఒక 30 minutes అంటే కడాయిలో స్టాండ్ పెట్టి ప్రీ హీట్ చేసుకొని ఒక 10 minutes దాంట్లో పెట్టి ఒక 25 to 30 minutes మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకుంటే మనకి స్పాంజీ చాక్లెట్ కేక్ రెడీ అయిపోతుందండి.